ఈరోజు క్రైస్తవంలో యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత కాస్త శ్రమలు వస్తే తట్టుకోలేకపోతున్నారు. ఒక మాట నన్ను చెప్పనివ్వండి జాగ్రత్తగా. ఈరోజు మనం రక్షింపబడి క్రైస్తవుడు అయ్యామంటే, ఎవరయ్యామంటే క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా నీవు నేను పిలువబడుతున్నామంటే, క్రైస్తవులుగా మార్చబడ్డామంటే రక్షణ వలన మనము క్రైస్తవులుగా మార్చబడ్డాం. మరి ఆ రక్షణ ఎలా వచ్చింది? యేసు ప్రభు శిలువ శ్రమలను అనుభవిస్తే, యేసు ప్రభు కొరడా దెబ్బలు కొట్టబడితే, యేసు ప్రభుకి ముళ్ళ కిరీటం పెట్టబడితే, యేసు ప్రభుకి మేకులు కాళ్ళల్లో చేతుల్లో కొట్టబడి, యేసు ప్రభుకి ప్రక్కలో బల్లెపోట్లు పొడవబడి యేసు ప్రభు మరణిస్తే రక్షణ వచ్చింది. ఆ రక్షణలో మనందరము పొందుకొని క్రైస్తవులుగా మార్చబడ్డాం. మరి నీకు శ్రమలు రావా? అయ్యో మాకు శ్రమలు రాకూడదండి, మేము ఆశీర్వాదాలే పొందుకోవాలి, మాకు ఆశీర్వాదాలే కావాలనుకుంటే మీకు రక్షణ ఇచ్చిన ఆయన సిలువ వేయబడ్డాడు. రక్షణ పొందుకున్న నీ జీవితంలో మాత్రం శ్రమలు రాకూడదు. ఇది ఎక్కడ న్యాయం?